హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిలిం ఫాల్కన్. ఈ రోజు మన ఇండియాలో వచ్చిన మోస్ట్ ఇంటెన్స్, షాకింగ్, రియల్ లైఫ్ బేస్డ్ డాక్యుమెంటరీ సిరీస్ గురించి మాట్లాడుకుందాం. డాక్యుమెంటరీస్ అనగానే నాకు పర్సనల్ గా పిచ్చ బోరింగ్ టాపిక్ అని అనుకునేవాడిని. కానీ వన్స్ ఒక్కసారి డాక్యుమెంటరీస్ చూడడం స్టార్ట్ చేస్తే అస్సలు ఆపరు. అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్ గా నాకు ఫిల్మ్ మేకర్ అవ్వాలని ఉండేది, కొన్ని కారణాల వల్ల ట్రై చేయలేకపోయినా. బట్ ఫ్యూచర్ లో అవకాశం వస్తే పక్కా డాక్యుమెంటరీ ఫిలిమ్స్ చేస్తా. అంతలా ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఇన్స్పైర్ చేసిన డాక్యుమెంటరీస్ నా లైఫ్ లో. సో ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోయే డాక్యుమెంటరీస్ ఇండియాలో బెస్ట్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. ఈ స్టోరీస్ లో హారర్ ఉంది, ఫియర్ ఉంది, పెయిన్ ఉంది, కానీ మోస్ట్ ఇంపార్టెంట్లీ ట్రూత్ ఉంది. ఇది ఫిక్షన్ కాదు భయ్య. Searching for greatness in a sea of the dying and shameless, a sea of the aimless. I don't wanna be one of the nameless. I'ma wake up with the mindset that one day I'm gonna make it, and I don't think I'll be fine if I don't break my limitations. Don't try to stop me, I exist to write my own story. I'll make it. నెంబర్ 1, ఇండియన్ ప్రిడేటర్, ది బుచ్చర్ ఆఫ్ ఢిల్లీ. IMDb రేటింగ్ 6.1. ఈ డాక్యుమెంటరీలో ఒక సీరియల్ కిల్లర్ చంద్రకాంత్ అనే ఒక వ్యక్తి 3 times మర్డర్ చేసి ఆ డెడ్ బాడీస్ ని తీహార్ జైల్ ముందు పాడేస్తాడు. ఆ మర్డర్స్ వెనకాల రీజన్స్, చంద్రకాంత్ మోటివ్స్ ఏంటి, అండ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేసినారు అనేది ఈ డాక్యుమెంటరీలో చూపిస్తారు. వీక్ హార్ట్ ఉన్న వాళ్ళు దీనికి దూరంగా ఉండడమే బెస్ట్, ఎందుకంటే చాలా డిస్టర్బింగ్ గా ఉంటది. మొత్తం డాక్యుమెంటరీ అయిపోయినాక కూడా ఇంకా దిమాగ్ తిరుగుతూనే ఉంటది. దీంట్లో 3 episodes ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ 40 to 45 minutes ఉంటది. ఇండియన్ ప్రిడేటర్స్ మీద ఇంకా 2 డాక్యుమెంటరీస్ వచ్చినాయి. మర్డర్ ఇన్ కోర్ట్ రూమ్, IMDb రేటింగ్ 7.1, అండ్ ది డైరీ ఆఫ్ సీరియల్ కిల్లర్, IMDb రేటింగ్ 6.2. డిస్టర్బింగ్ అండ్ మిస్టరీ థ్రిల్లర్స్ కి ఫ్యాన్ అయితే చూడండి. ఈ 3 డాక్యుమెంటరీస్ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి. 4-5 నెలల లోపల 3-4 హత్యలు జరిగింది. శరీరాన్ని భాగాలు అంతా ఢిల్లీలో చాలా చోట్లలో పారేశారు. టింగ్ ఎవరో తెలియదు, నిందితుడు ఎవరో తెలియదు, ఘటనా స్థలం కూడా తెలియదు. నెంబర్ 2, కర్రీ అండ్ సైనైడ్, ది జాలీ జోసెఫ్ కేస్, IMDb రేటింగ్ 6.7. స్టోరీకి వస్తే కేరళలో ఒక చిన్న టౌన్. ఆ టౌన్ లో ఒక హ్యాపీ ఫ్యామిలీ, పర్ఫెక్ట్ వైఫ్, పర్ఫెక్ట్ మదర్, పర్ఫెక్ట్ స్మైల్. కానీ ఆ పర్ఫెక్ట్ స్మైల్ వెనకాల 6 మిస్టీరియస్ చావులున్నాయి. 14 years జోలీ జోసెఫ్ అనే ఒక ఆమె వాళ్ళ ఓన్ ఫ్యామిలీలో ఉండే మెంబర్స్ కి సైనైడ్ ఇస్తూ చంపుకుంటూ వచ్చింది. ఆ మర్డర్స్ వెనకాల కారణం ఏంది, ఆ మర్డర్స్ జోలీ జోసెఫే చేసిందా, అండ్ నిజం బయటికి ఎట్లా వచ్చింది అనేదే స్టోరీ. చాలా డిస్టర్బింగ్ గా ఉంటది భయ్య. డిస్టర్బింగ్ గా ఎందుకు అనిపిస్తుంది అంటే, సిరీస్ చూసినంత సేపు ఇది నిజంగా జరిగిందా, ఇంత భయంకరంగా కూడా ఉంటారా మనుషులు అన్నట్టు అనిపిస్తుంది. ఎవ్రీ ఎపిసోడ్ లో జోలీ జోసెఫ్ చేసిన దారుణాన్ని పీల్ ఆఫ్ చేస్తూ చాలా ఎంగేజింగ్ గా తీసినారు. ఈ కేస్ ని నిజంగా స్పైన్ చిల్లింగ్ డీటెయిల్స్ తో చూపించినారు. ఈ మూవీ చూసినాక ఒకటైతే క్లారిటీ వస్తుంది భయ్య, సైనైడ్ కన్నా నిజం అనేది చాలా డేంజర్, ఎప్పటికైనా బయటపడుతుంది. మూవీ రన్ టైమ్ వచ్చేసి 1 hour 38 minutes. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో ఉంది. క్రైమ్ థ్రిల్లర్స్ నచ్చే వాళ్ళకి పక్కా నచ్చుతుంది, చూడండి. कुछ का कहना था नहीं, उसका हमेशा से एक रहस्यमयी पहलू रहा है. पर इन सारे मर्डर्स में एक चीज कॉमन थी और वो थी साइनाइड का इस्तेमाल. నెంబర్ 3, wedding.com, IMDb రేటింగ్ 7. రా, రస్టిక్ అండ్ రియల్ క్రైమ్ ని చూపిస్తూ డార్క్ రియాలిటీస్ ని బయట పెడతారు ఈ డాక్యుమెంటరీలో. మన అందరి లైఫ్ లో పెళ్లి అనేది ఇంపార్టెంట్ ఈవెంట్. అమ్మాయిలకైతే పార్ట్నర్ ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తోనో, ఆర్ ఫ్యామిలీ ఆర్ సొసైటీ ప్రెషర్ తోనో పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యి ఆన్లైన్ వెబ్సైట్స్ లో ప్రొఫైల్ అప్లోడ్ చేసి పెళ్లి ఫిక్స్ చేసుకొని చాలా మంది అమ్మాయిలు మోసపోయినారు. దాంట్లో నుండి 5 ఆడవాళ్ళ మీద జరిగిన స్కామ్ ని ఎక్స్పోజ్ చేసి వాళ్ళు మెంటల్లీ, ఫిజికల్లీ, ఫైనాన్షియల్లీ వాళ్ళు ఎంత సఫర్ అయినారో అనేది ఈ డాక్యుమెంటరీలో చూడొచ్చు. మెయిన్ ప్లాట్ ఏంటంటే మ్యాట్రిమనీ, ఆన్లైన్ వెడ్డింగ్ వెబ్సైట్స్ లో ఆడవాళ్ళకి జరిగే స్కామ్స్ ని చూపిస్తూ ఎమోషనల్లీ డార్క్ రియాలిటీస్ ని ఎక్స్పోజ్ చేశారు. మనల్ని ఆలోచింపజేస్తుంది ఈ సిరీస్. ఆడపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అందరూ ఈ డాక్యుమెంటరీ చూడాలి అండ్ జాగ్రత్త పడాలి. మన పిల్లని ఒక ఇంటికి ఇస్తున్నప్పుడు అవతల వాళ్ళ గురించి కంప్లీట్ గా తెలుసుకొని ఇయ్యాలి అనే ఆలోచన చూపిస్తుంది. ఈ డాక్యుమెంటరీలో 5 episodes ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ 25 to 30 minutes ఉంటది. ఇది Amazon Prime లో ఉంది, చూడండి. In matrimonial frauds alone, 2021 में 2020 के मुकाबले there was a 13% rise. Physically he has used me, mentally harassed, emotionally blackmailed. నెంబర్ 4, హౌస్ ఆఫ్ సీక్రెట్స్, ది బురారి డెత్స్, IMDb రేటింగ్ 7.4. బురారి కేసు మీకు ఐడియా ఉండే ఉంటది. 2018 లో ఢిల్లీలో ఒక జాయింట్ ఫ్యామిలీ 11 members వాళ్ళ ఇంట్లో ఊరేసుకొని దారుణంగా చనిపోయినారు. దాంట్లో 10 years పిల్లల నుండి 80 years ముసలావిడ వరకు అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. అక్కడ దొంగతనం అయినట్టు ఏ సైన్ ఉండదు, వాళ్ళని బలవంతంగా అట్లా చంపినట్టు కూడా ఏ సైన్ ఉండదు. అసలు వాళ్ళంతా ఎవరు, అట్లా చనిపోవడానికి రీజన్ ఏంటి అనేది చాలా థ్రిల్లింగ్ గా చూపించినారు. నేనైతే ఈ డాక్యుమెంటరీ చూసి 2 days పడుకోలేదు భయ్య, మైండ్ అంతా అదే తిరుగుతుంది.
అవుతుండే. మూఢనమ్మకాలు ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలనేది ఈ డాక్యుమెంటరీలో చూడొచ్చు. ఫియర్ అండ్ సాడ్నెస్ ని రెండు మెర్జ్ చేసి చాలా డిస్టర్బింగ్ గా తీసినారు. ఇండియాస్ మోస్ట్ డిస్టర్బింగ్ మిస్టరీ డాక్యుమెంటరీ సిరీస్ అని చెప్పొచ్చు. దీంట్లో 4 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ 45 minutes ఉంటుంది. నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ ఉంది. వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. Bodies of 11 members of the same family. दिल्ली के बुराड़ी इलाके से आ रही है. आखिर 3 जनरेशन एक साथ सुसाइड कैसे कर सकते हैं? And the answer is not simple. It's quite complex. Number 5 Hunt for Veerappan. IMDb rating 7.9. వీరప్పన్ గురించి మనకు ఆల్రెడీ తెలుసు, కానీ ఈ సిరీస్ లో వీరప్పన్ రైజ్ అండ్ ఫాల్స్ చూడొచ్చు. ఫారెస్ట్ లో హంటర్ నుండి స్మగ్లర్ అయ్యే వరకు కంప్లీట్ డీటెయిల్ వీరప్పన్ లైఫ్ ని చూపిస్తారు. 20 years కర్ణాటక అండ్ తమిళనాడు మధ్యలో ఉండే ఫారెస్ట్ ని ఎట్లా రూల్ చేసింది అనేది క్లియర్ గా చెప్తారు. వీరప్పన్ చేసిన స్మగ్లింగ్, కిడ్నాపింగ్, మర్డర్స్ ని కూడా చూపిస్తారు. క్రైమ్స్ మాత్రమే కాదు, ఈ డాక్యుమెంటరీలో పవర్, పాలిటిక్స్ అండ్ సర్వైవల్ లేయర్స్ లాంటివి కూడా చూడొచ్చు. కొన్ని రేర్ ఫుటేజెస్, ఇంటర్వ్యూస్, ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్ తో ఎంగేజింగ్ గా తీసినారు. Hunt for Veerappan is one of the best made documentaries ever in India అనేది నా ఫీలింగ్. ఇట్స్ రా అండ్ ఎమోషనల్. దీంట్లో 4 episodes ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ 40 to 45 minutes ఉంటుంది. నెట్ఫ్లిక్స్ లో ఉంది. వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. எத்தனை பேர் வந்தாலும் சரி, வீரப்பனை சுட்டு புடலாம், பிடிச்சி புடலாம் அப்படின்னு கனவுன்னு நினைக்காதீங்க. அந்தார ஓடி எங்க ஐயானதான் சாவு, அத விதி. సో ఇవి భయ్యా 5 బెస్ట్ ఇండియన్ డాక్యుమెంటరీస్. దీంట్లో హారర్, క్రైమ్, థ్రిల్లర్, ఎమోషనల్ డ్రామా అన్ని ఉంటాయి. పర్సనల్లీ నాకైతే ఫిక్షన్ స్టోరీ కన్నా రియల్ స్టోరీసే స్కేరీగా అనిపిస్తాయి. మీకేమనిపిస్తుందో అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇండియాలో వచ్చిన బెస్ట్ వెబ్ సిరీస్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో చూడండి. 15 బెస్ట్ ఇండియన్ సిరీస్ గురించి వీడియో చేసినా పక్కా నచ్చుతుంది. ఇప్పుడు చెప్పిన డాక్యుమెంటరీస్ చూడని వాళ్ళు ఉంటే చూడండి. మీరు నిజంగా మూవీ లవర్ అయితే ఎప్పుడు చూడని మూవీస్ చూడాలి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి మూవీస్ అండ్ సిరీస్ మీకు రికమెండ్ చేస్తూనే ఉంటా. నెక్స్ట్ వీడియోలో క్రేజీ టాపిక్ తో కలుద్దాం. Until then, stay curious and stay safe. Love you. Bye.